హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు భారతదేశంలో న్యాయవాదులకు ప్రకటనలు ఎందుకు నిషేధం, న్యాయ వృత్తి ప్రత్యేకత ఏమిటి, న్యాయవాదులు ఎక్కడ ఎలా ప్రచారం చేసుకోవచ్చు, కొత్త నిబంధనలు మరియు తాజా మార్పులు ఈ చట్టం గురించి ఏం చెబుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో న్యాయవాదుల ప్రకటనలు ఇవ్వడం ఎందుకు నిషేధం? ఇది న్యాయ వృత్తి యొక్క గౌరవాన్ని కాపాడడానికి. న్యాయ వృత్తిని ఒక సేవగా కాకుండా బిజినెస్గా మార్చుకుంటే న్యాయం అమ్మకానికి మారే ప్రమాదం ఉంటుంది. అందుకే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదుల ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టంగా చెబుతుంది. బీసీఐ రూల్ 36 ప్రకారం న్యాయవాదులు తమ సేవలను టీవీల్లో, పత్రికల్లో, హోర్డింగ్స్లో, బిల్ బోర్డ్స్లో, పాంప్లెట్స్లో, సోషల్ మీడియా యాడ్స్లో ప్రచారం చేసుకోలేరు. తమ పేరు, అనుభవం గురించి మితిమీరిన ప్రచారం చేయడం నిషేధం. న్యాయవాదుల ప్రకటనల నిషేధానికి ముఖ్య కారణాలు: న్యాయవృత్తి గౌరవాన్ని కాపాడటానికి, మోసపూరితమైన వాగ్దానాలను నివారించడానికి, ధనిక మరియు బలమైన న్యాయవాదులు మాత్రమే మార్కెట్ని ఆక్రమించుకోకుండా ఉండటానికి, కస్టమర్ల కోసం పోటీ పెరిగితే నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి న్యాయవాదుల అడ్వర్టైజ్మెంట్ అనేది నిషేధించబడింది. ఈ నిబంధనలు ఇప్పటి నుంచే కాదు, బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్నాయి. 1975లో వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ ఎంవి దబోల్కర్ కేసులో కూడా న్యాయవాదుల అడ్వర్టైజ్మెంట్ నిషేధాన్ని సమర్థించారు. న్యాయవాదులకు ఎలాంటి ప్రచారం అనుమతించబడింది? 2008లో బీసీఐ కొంతవరకు నిబంధనలను సడలించింది. వారి పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఎక్స్పీరియన్స్, స్పెషలైజేషన్ ఏరియా, తమ సొంత వెబ్సైటు పెట్టుకోవచ్చు, కానీ ప్రచారం చేయకూడదు. లింక్డ్ఇన్, ఫేస్బుక్ లాంటి ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్లో హోదా చెప్పుకోవచ్చు, కానీ యాడ్స్ నిషేధం. కానీ ఎలాంటి హైపర్బోల్ లేదా తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఉదాహరణకు, కోర్టులో గెలుపు ఖాయం అని చెప్పడం నేరం. మరి మీ అభిప్రాయం ఏమిటి? న్యాయవాదులకు ప్రకటన హక్కు రావాలి అనుకుంటున్నారా, లేదా నిషేధమే కరెక్ట్ అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని లీగల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.